దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పక్షిరాజు. నిన్నటి దినమున కొన్ని పక్షిరాజు గూర్చిన ప్రస్తావనలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. అందులో మొదటిగా ద్వితీయోపదేశకాండం 32 వచనంలో నుంచి, అదేవిధంగా రెండవదిగా యోబు గ్రంథం 39 28-29 వచనములలోంచి కొన్ని ఆధ్యాత్మికమైన విషయంలో పక్షిరాజు గూర్చిన ప్రస్తావనలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి ఈ దినమున హబక్కు గ్రంథం 1 వచనం ప్రకారము అది అతివేగముగా ఎగురును. ప్రకటన గ్రంథం 12 వచనం ప్రకారం ఆమె అరణ్యంలో ఉన్న చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు ఆమెకు ఇయ్యబడను. లోకమంతటిని ఏలబో మగ శిశువును కనిన ఆ స్త్రీని ఘటసర్పము చేత మృంగబడబోవు అనగా హింసించుచుండగా దాని బారి నుండి తప్పించుకొనడానికి ఆ తల్లికి పక్షిరాజు రెక్కల వంటివి ఇవ్వబడ్డాయి. పక్షిరాజు వేగమునకు కారణము దాని ఎముకలు గాలి చేత నింపబడి ఉంటాయండి. ఆ గాలి వలన దాని శరీరం అంతకంతకు తేలికై అతివేగముగా ఎగరగలుగుతుంది. ఆ గాలిలో ఎంత పైకి ఎగరగలుగుతుందో అంత ఎముకలు ఈకలు బాగా తేలికైపోతూ ఉంటాయటండి. మన పాపముల భారము తొలగింపబడి మన శరీరము తేలిక అవ్వాలంటే, మన హృదయమును తెప్పరిల్లాలంటే ఆత్మరూపి అయిన దేవుణ్ణి మనలో నింపుకోవాలి. వాక్యము బహువేగముగా పరిగెత్తును. కీర్తన గ్రంథం 147 వచనం ప్రకారం. ఎందుకని? మనలో నింపబడడానికి వాక్యమనగా దేవుడే కదండి. దేవుని వాక్యము సజీవమైనదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది కదండి అని హెబ్రీ పత్రిక 4 వచనంలో పౌలు గారు విశదీకరించినట్లు, ఇట్టి జీవవాక్యము మన యావత్ శరీరములో నిండిననే మనము నూతన బలముతో ఎగరగలుగుతాము. పక్షిరాజు వలె నూతన బలం పొందుదామండి. 4వదిగా యెషయా గ్రంథము 40:31 వచనం ప్రకారం పక్షిరాజు కొంతకాలం జీవించిన పిదప దానికి బహుశా అవసాన కాలమై ఉండవచ్చు. ఒక్కసారిగా దాని శరీరము విదిల్చుకుంటుందండి. ఆ సమయంలో అది మరణించవచ్చు కూడా. ఒకవేళ మరణించకపోతే దాని పాత ఈకలన్నీ రాలిపోయి క్రొత్తవిగా ఏర్పడుతూ ఉంటాయట. క్రొత్త బలము చేకూర్చుకుంటుందంట. అది మునుపటి కంటే నూతన బలము, జీవము సంతరించుకుంటుందంటండి. పాము కూడా కుబుసము విడిచాక దాని ఉత్సాహపూరితంగా మారుతుందటండి. అది ప్రభు ఏర్పాటు చేయబడిన సృష్టి వైచిత్రం. ప్రియనేస్తమా, సంఘస్థులారా, భక్తులారా, పక్షిరాజు మనకు బోధిస్తుందేమనగా, నీవు నూతన బలము పొందాలంటే ప్రభు కొరకు ఎదురు చూడాలని వాక్యము ప్రబోధిస్తుందండి. ధ్యానించాలి. లోకమును వీడి వెళ్తేనే క్రొత్తది వస్తుంది కదండి. మరి పాత నీరు వెళ్ళిపోయిన తర్వాతనే క్రొత్త నీరు వచ్చినప్పుడు దానికి శక్తి ఉంటుంది. మరి పొలాలు, తోటలు అన్నీ కూడా బలంగా ఉండగలుగుతాయి. అందుకే వర్షాకాలంలో ఈ వరదలు వచ్చి పాత నీరు అంతా కొట్టుకుపోయి మరలా వరద నీరు నింపబడబట్టి మంచి పంటలు పండుతాయండి. ఒక్కసారి లోకములు ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును బదల్చి విదిల్చి దేవుని చిత్తాన్ని ఆహ్వానించగలగాలి మన హృదయంలోనికి. మనసు మారి నూతనం కావాలండి. క్షయతను వీడి అక్షయతను వెతకాలండి. ప్రాచీన స్వభావాన్ని వదిలి నవనీనత్వమును సంతరించుకోవాలి. మర్చేతను పారద్రోలి అమర్చేతను అనగా పైనున్న వాటిని వెతకాలి. ఇవన్నీ చేయాలంటే క్రీస్తునందు మనము ఎక్కువగా ధ్యానించాలి. ఆయన సన్నిధానంలో ఉండాలి. ఆయన పాద సన్నిధిలో మనము వేడుకుంటే అన్ని దేవుడు దయచేస్తాడండి. అప్పుడే నీవు నేను మనము నూతన సృష్టిగా మరి ఉండగలుగుతాము. నీకు నాకు ప్రభువు నూతన బలమును కాక నూతన నామమును ధరింపచేసి ప్రభువుని దర్శించి నూతన దృష్టి, నూతన చెవులు, హృదయము, ఆత్మ అన్ని దయచేస్తారండి. అప్పుడు నీ యవ్వనము నా యవ్వనము మనలో పక్షిరాజు వలె నూతన పరచబడి నూతన బలమును పొంది రెక్కలు చాపి పైకి ఎగిరి సింహాసనాసీనుడైన ప్రభువుని చేరి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించి స్తోత్రించగలుగుతాము. ఆ సింహాసనం మధ్యలో 4 జీవులు, మొదట 4 జీవి ముఖము ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రకటన గ్రంథం 4:6-7 వచనములలో. అట్టి స్ఫూర్తి సెల్పే యోగ్యతను సంతరించుకోవడానికి, పైపైకి ఎగరడానికి
సంసిద్ధం అవ్వడానికి ప్రభు మనలందరినీ కూడా నడిపించడానికి మనము దేవుని దగ్గర పాద సన్నిధిలో ప్రార్థన చేద్దామండి, వేడుకుందాము. ఆయన మనకి కూడా పక్షిరాజు యవ్వనం అంటే యవ్వన జీతం వృద్ధాప్యంలో ఉండినా ఏ వయసులో ఉండినా నూతనత్వం పొందుకోవడానికి దేవుడు మనకి నూతన బలము అనుగ్రహించునుగాక. ఆమేన్.